కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 6వ తేదీన కలెక్టరేట్ వద్ద పికెటింగ్ నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొండపాటి నవీన్ తెలిపారు. స్థానిక క్రాంతి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని గత ఏడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి 3 మాసాలు గడిచినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఈ పరిస్థితిలో కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 6వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద పికెటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, జిల్లాలో చేపట్టే ఈ కార్యక్రమాన్ని కార్మిక సోదరులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యవహారాన్ని మనం ఇటు పరిస్థితుల్లో కూడా వాళ్ళ దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టి తీసుకురావాలని తలంపుతో రాష్ట్ర ఏఐటీయూసీ పిలుపు మేరకు రేపు ఫిబ్రవరి 6వ తారీఖున కలెక్టరేట్ల పికెటింగ్ కార్యక్రమాన్ని ఏఐటీయూసీ జిల్లా సమితి ఇక్కడ నిర్వహించాలని, అందుకు ఈరోజు వివిధ సంస్థల్లో అంటే ఆర్టీసీ, మెడికల్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్వచ్ఛందంగా వారి హక్కుల కోసం ఈరోజు మేము ఏదైతే ఈ కార్యక్రమం తలపెట్టామో వాళ్ళ హక్కుల కోసం ఈరోజు వచ్చినట్టు తీర్పు వాళ్ళకి ఎంతో శ్రేయస్కరం అని చెప్పేసి ఈ పోరాటంలో మీరందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేము ఏఐటీసీ జిల్లా సమితి పిలుపునిస్తోంది. ఈ సందర్భంగా పికెటింగ్ కార్యక్రమంపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షుడు నానాజీరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చిక్కాల గోవిందరావు, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నక్క వేణు, కె లక్ష్మణరావు, అప్పలరాజు, రాము తదితరులు పాల్గొన్నారు.